స్త్రీ ముసుగు వేసుకోవచ్చా, వేసుకొనకూడదా? వేసుకొనడం వలన లాభమేమి, వేసుకోకపోవడం వలన నష్టమేమి? కొందరైతే పెళ్ళైన వారు వేసుకోవచ్చు, పెళ్లి కాని వారు వేసుకోకూడదు. కొందరైతే ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టమైతే వేసుకోకూడదని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒకరిని గూర్చిన తీర్పు మనకు అవసరం లేదు. మనకు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? 1 కొరింథీయులు 11వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే, మీకు మీరే ఆలోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. అయితే మనం 10వ వచనంలో చదువుకుంటే, స్త్రీకి ముసుగు అనేది దేవదూతలు ఇచ్చిన అధికారము. 10వ వచనంలో, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. స్త్రీకి తల మీద ముసుగు అనేది దేవదూతలు ఇచ్చిన అధికారము. స్త్రీ ముసుగు అనేది దేవుడిచ్చిన అధికార సూచన ఉన్నది. దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటున్న ఓ స్త్రీలారా, మీరు ముసుగు ధరించి దేవుని అధికారాన్ని తిరిగి పొందండి. కొందరు ఏమంటున్నారంటే, మాకు పెళ్లి కాలేదు కదా, మేము స్త్రీలం కాదు కదా అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఏముంటుంది? స్త్రీ పురుషుడు అని రాయబడింది. అక్కడ పెళ్ళైన వాడని, పెళ్ళైన స్త్రీ అని, పెళ్లి కాని స్త్రీ అని రాయబడలేదు. అక్కడ స్త్రీ పురుషుడు అని రాయబడి ఉంది. స్త్రీ పురుషుడు అని మనం తెలుసుకోవడానికి కొన్ని ఉపమానాలు చెప్పుకుందాం. మనము ఏదైనా ఒక ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు, ఒక స్కూల్కు కావచ్చు, ఒక కాలేజీకి కావచ్చు, ఏదైనా మనం ఒక ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు స్త్రీలింగము, పురుషలింగము అని ఉంటుంది. అమ్మాయి లింగము, పెళ్లి కాని స్త్రీలింగము, పెళ్ళైన స్త్రీలింగము, చిన్నపిల్లల స్త్రీలింగం అని ఉంటుందా? ఉండదు కదా. స్త్రీలింగము, పురుషలింగము అని ఉంటుంది. అందుకే నువ్వు పెళ్లి అయినా కాకపోయినా స్త్రీవే. నీకు భర్త ఉన్నా లేకపోయినా నీవు స్త్రీవే. అందుకే దేవుడు అంటున్నాడు, స్త్రీకి తల మీద ముసుగు తప్పకుండా ఉండవలెను. మరి ఏదైనా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు స్త్రీలకు మాత్రమే ఈ సీట్లు అని గ్రహింపబడి ఉన్నాయి అని రాయబడి ఉంటుంది.